సో గాయస్, శ్రీకాళహస్తి హిస్టరీ వచ్చేసి సృష్టి ప్రారంభంలో ఇక్కడ వాయుదేవుడు లింగాన్ని పూజిస్తూ శివుడి కోసం తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నాడు. అప్పుడు వాయుదేవుడు, ఈ ప్రపంచంలో నేను లేని చోటంటూ ఉండకూడదు, అన్ని జీవుల్లో నేను ఉండాలి, నేను పూజించిన ఈ లింగం నా పేరుతో ప్రసిద్ధి చెందాలి అని కోరుకున్నాడు. దానికి శివుడు తదాస్తు అన్నాడు. ప్రపంచంలో సర్వజీవులలో నీవు నిండి ఉంటావు, నీవు పూజించిన ఈ లింగం వాయులింగంగా పిలువబడుతుంది అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత పుత్రుని పోగొట్టుకొని బాధపడుతున్న వశిష్ఠ మహర్షి ఆ బాధని పోగొట్టుకోవడానికి ఇక్కడ తపస్సు చేశాడు. అప్పుడు శివుడు పంచనాగలింగేశ్వరుడిగా దర్శనమిచ్చి ఆయన బాధని పోగొట్టాడు. ఆ నాగలింగేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు కూడా పూజించాడు. ఇది ఆ బ్రహ్మదేవుడికి జ్ఞానం ప్రసాదించిన ప్రదేశంగా కూడా చెప్తారు. ఇక్కడ శివుడు నాగలింగేశ్వరుడిగా దర్శనం ఇచ్చిన కారణంగా ఇక్కడ రావుకేతువు పూజలు చేస్తారు. సర్పదోషాలు, గ్రహ దోషాలు, సంతానం లేనివారు ఇక్కడ రావుకేతువు పూజ చేస్తే ఆ దోషాలు పోతాయని నమ్మకం. ఆ తర్వాత శ్రీకాళహస్తి అనగానే అందరికీ గుర్తొచ్చే మరొక పేరు భక్త కన్నప్ప.